హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం సెన్ను రెయిన్ ని చూస్తాం. వాళ్ళు ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంటారు. అప్పుడు సెన్ రెయిన్ తో అడుగుతాడు, జూలీ మిక్స్ ఎక్కడున్నారు అని. దానికి రెయిన్ చెప్తుంటాడు, రేపు మన వెడ్డింగ్ కోసం వాళ్ళు డెజర్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. సో అది విని సెన్ వచ్చి అతన్ని హక్ చేసుకుంటాడు. సో దానికి రెయిన్ చెప్తుంటాడు, ఇది నువ్వు ఏం చేస్తున్నావు? అప్పుడు సెన్ చెప్తుంటాడు, ఎందుకు నేను హక్ చేయలేనా? సో అయినప్పటికీ మన ఫ్రెండ్స్ ఇక్కడ లేరు. సో రేపు మన వెడ్డింగ్ కూడా జరగబోతుంది. సో నేను హక్ అయితే చేయగలను కదా. దానికి రెయిన్ చెప్తుంటాడు, నాకు తెలుసు వాళ్ళు ఇక్కడ లేరు, కానీ నేను మన వెడ్డింగ్ కాకముందు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నా గురించి ఏం ఫీల్ అవుతున్నావు అని. అప్పుడు సెన్ చెప్తుంటాడు, నువ్వెప్పుడు కూడా నాతో అడుగుతుంటావు నేను నీ గురించి ఏం ఫీల్ అవుతాను అని, కానీ నీ సంగతి ఏంటి? నువ్వు నన్ను లైక్ చేస్తావా? అది విన్న తర్వాత రెయిన్ ఏమో చెప్పాలనుకుంటాడు, కానీ అప్పుడే అక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చేస్తారు. అప్పుడు అతను వాళ్ళతో చెప్తుంటాడు, ఈ రోజు అయితే షాప్ క్లోజ్ ఉంది. దానికి అందులో నుండి ఒక వ్యక్తి చెప్తుంటాడు, ఇక్కడ మేము ఏది బై చేయడానికి రాలేదు, మేమైతే మీ ఇద్దరితో మాట్లాడడానికి వచ్చాము. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళిద్దరితో చెప్తుంటాడు, మిస్టర్ విజాన్ ఈ ప్లేస్ ని కొనాలనుకుంటున్నాడు. దానికి కాస్ట్ ఎంతైనా సరే తను పే చేయడానికి రెడీగా ఉన్నాడు. దానికి రెయిన్ వాళ్ళతో చెప్తుంటాడు, ఈ ప్లేస్ ని సేల్ చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ ప్రాపర్టీ. అది విన్న తర్వాత ఆ వ్యక్తి చెప్తుంటాడు, ఒకవేళ మీరు ఈ ప్లేస్ ని అమ్మేస్తే సో మీరు ఒక ఇల్లుని కొనుక్కోవచ్చు. సో అప్పుడు మీరు ఈ షాప్ మీద వర్క్ చేసి డెజర్ట్స్ ని అమ్మవలసిన అవసరం లేదు. సో అప్పుడు సెన్ వాళ్ళతో చెప్తుంటాడు, మాకు ఫైనాన్షియలీ ఎలాంటి ప్రాబ్లం లేదు, అయినప్పటికీ మా ఈ షాప్ చాలా బాగా నడుస్తుంది. మాకు డబ్బులకు ఎలాంటి అవసరం లేదు, ఇంకా సెల్లింగ్ చేయడం అదైతే మా ప్యాషన్. సో అప్పుడు ఆ వ్యక్తి చెప్తుంటాడు, అయితే మీరు ఈ షాప్ ని సెల్ చేయాలనుకోవడం లేదు. సో దానికి సెన్ చెప్తుంటాడు, అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళను భయపెట్టించి అక్కడి నుండి వెళ్లిపోతారు. సో అప్పుడు రెయిన్ సెన్ వాళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటారు. సో ఇటువైపు విచాన్ వాళ్ళ వ్యక్తులతో చెప్తుంటాడు, జనరల్ ఎక్స్ కోరుకుంటున్నాడు గవర్నర్ ఇన్సీమియాని వెతకాలని, ఎందుకంటే అతనికి అనిపిస్తుంది అది మనుషుల ప్రపంచంలోనే ఉన్నట్టు. సో అందువల్లనే మీరు నా వ్యాంపైర్స్ వాళ్ళందరినీ మీతో తీసుకెళ్ళండి. సో ఎవరైతే మనుషుల ప్రపంచంలో వ్యాంపైర్స్ ఉన్నారో సో వాళ్ళకి దీని గురించి అడగండి. సో మీరు వాళ్ళ దగ్గర నుండి గవర్నర్స్ ఇన్సెట్మెంట్ ని నా దగ్గరికి తీసుకురండి. సో దాంతోనే ఫైనలీ నేను కూడా నా వ్యాంపైర్ ల్యాండ్ లోకి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి, ఎందుకంటే నేను ఈ మనుషుల ప్రపంచంలో ఉండి చాలా అలసిపోయాను. సో దీని గురించి సో ఈ హ్యూమన్ వరల్డ్ లో ఉన్న సబార్డినేట్స్ కి ఏం తెలియనియకుండా ఉంచండి. అప్పుడు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు. సో అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళిద్దరు మీ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు అని. మేము డబ్బులు ఇవ్వడానికి కూడా ట్రై చేశాము, కానీ వాళ్ళు దానికి నిరాకరించారు. దానికి విచాన్ చెప్తూ ఉంటాడు, అయితే వాళ్ళు నన్ను తక్కువ అంచనా వేశారు. సో నెక్స్ట్ ఏం చేయాలో మీకు చాలా బాగా తెలుసు. స్టార్టింగ్ చాలా లైట్ గా చేయండి, దాని తర్వాత మొత్తం డబుల్ చేసేసేయండి. నేను కూడా చూడాలనుకుంటున్నాను వాళ్ళు ఎప్పటి వరకు ఓదార్చుకుంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ప్యాట్రిక్ పూమ్ ని చాలా హక్ చేసుకుని పడుకొని ఉంటాడు. అప్పుడు పూమ్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, సో నేను నా ఫ్రెండ్ వెడ్డింగ్ కి వెళ్తున్నాను, ఒకవేళ నువ్వు కూడా కోరుకుంటే నువ్వు కూడా రావచ్చు, సో నువ్వు కూడా నా వర్క్ లో హెల్ప్ చేయి. సో అది విని ప్యాట్రిక్ చెప్తుంటాడు, లేదు నేను రావాలనుకోవడం లేదు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, సరే మరి నేను కింగ్ కి కాల్ చేసి అతన్ని రమ్మంటాను. సో అది విన్న తర్వాత ప్యాట్రిక్ జెలస్ గా ఫీల్ అయ్యి అతను చెప్తుంటాడు, లేదు నువ్వు అతన్ని పిలవకు, నేను వస్తాను నీతో. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటు పూమ్ స్మైల్ చేస్తుంటాడు. ఇటువైపు రెయిన్ సెన్ వాళ్ళ వెడ్డింగ్ కి ప్రిపరేషన్ చేస్తుంటారు. అప్పుడు అక్కడ పూమ్ కూడా వచ్చేస్తాడు. అతనైతే చాలా లేట్ గా వస్తాడు. సో దానికి మిక్స్ అతనితో చెప్తుంటాడు, ఓ ఫైనలీ నువ్వు వచ్చేసావు, మేమైతే ఆల్మోస్ట్ మొత్తం వర్క్ ని ఫినిష్ చేసేసాము, అసలు నువ్వు ఈ రోజు ఎందుకు వచ్చావు? రేపు వచ్చేస్తే అయిపోవు కదా. అది విని పూమ్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, చూసావా ఇదంతా నీ వల్ల జరిగింది, సో నువ్వే నాతో సిల్లీ థింగ్స్ ని చేస్తూ ఉండే. చూడు మనం ఇక్కడికి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది. సో అప్పుడు ప్యాట్రిక్ వాళ్ళతో చెప్తుంటాడు, ప్లీజ్ మీరు పూమ్ ని బ్లేమ్ చేయకండి, సో ఇక్కడ రావడానికి నా వల్ల లేట్ అయింది. సో అది విని సెన్ వాళ్ళతో చెప్తుంటాడు, ఓ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా నడుస్తుందా? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఓ కమాన్ మా ఇద్దరి మధ్యలో అలాంటిది ఏమీ లేదు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, మయూన్ చిన్ జూలీకి పిజ్జా తినిపించడానికి వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. సో అది చూసి అయితే జూలీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో ఇటువైపు సెన్ రెయిన్ కి చాలా ప్రేమగా పిజ్జా తినిపిస్తుంటాడు. అది చూసి పూమ్ వాళ్ళతో చెప్తుంటాడు, రేపు మీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారు, మీరిద్దరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు. దానికి సెన్ చెప్తుంటాడు, ఎందుకు? సో మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము, సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది? అయినప్పటికీ నేను నా బ్రైడ్ ని చూసుకుంటున్నాను. అది విన్న తర్వాత రెయిన్ తను చెప్తుంటాడు, ఎవరు నీ బ్రైడ్? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నువ్వే ఇతని బ్రైడ్, ఇప్పుడు యాక్సెప్ట్ చెయ్యి. అప్పుడే ప్యాట్రిక్ పూమ్ వైపు పిజ్జాని తినిపించడానికి పెడతాడు. అప్పుడు సెన్ చెప్తుంటాడు, నువ్వు మాతో చెప్తుండే మరి ఇదంతా ఏంటి?
ఇటువైపు మిక్స్ అందరూ కపుల్స్ ని చూస్తుంటాడు. అప్పుడు అతను సాడ్ అయి చెప్తుంటాడు, ఇక్కడైతే అందరికి పార్ట్నర్స్ ఉన్నారు కానీ నా దగ్గర అయితే ఎవరు లేరు. అలా చెప్పేసి అతను ఏడుస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మిక్స్ అతని ఫ్రెండ్స్ తో కలిసి రెడ్ వైన్ తాగడానికి దాక్కొని వెళ్తుంటారు. కానీ అప్పుడే కావు మిక్స్ ని పట్టుకుంటుంది. అప్పుడు ఆమె అడుగుతుంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సో దానికి మిక్స్ చెప్తుంటాడు, నేను నా ఫ్రెండ్స్ తో కలిసి హ్యాంగ్ అవుట్ చేయడానికి వెళ్తున్నాను. దానికి కావు అతనితో చెప్తుంటుంది, నీ దగ్గర మనీ ఉందా? ఇప్పుడు దానికి రెన్ కావుతో చెప్తుంటాడు, మేము మిక్స్ కి డబ్బులు ఇచ్చేస్తాము. దానికి కావు వాళ్ళతో చెప్తుంటుంది, లేదు మీరు ఇతనికి డబ్బులు ఇవ్వద్దు. ఒకవేళ మీరు ఇతనికి డబ్బులు ఇచ్చేస్తే ఇతనికి బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తాయి. అది విని మిక్స్ ఏడుస్తుంటాడు. అప్పుడు అతను వాళ్ళతో చెప్తుంటాడు, మీరు వెళ్ళిపోండి, నాకు అనిపించడం లేదు, నేను మీతో వస్తాను అని. అది విని కావు అతని చెవిని పట్టుకుంటుంది. అప్పుడు ఆమె అతన్ని కొట్టుతూ లోపలికి తీసుకెళ్తుంది. ఇక్కడ రెన్ చెప్తుంటాడు, మనం ఇతని గురించి తర్వాత వైన్ ని తీసుకొస్తాం. ఇటువైపు మనం చూస్తాం పూమ్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, నేను నా ఫ్రెండ్స్ తో కలిసి వైన్ ని తాగొచ్చా అని. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, కానీ ఇది నీ వర్కింగ్ టైం. దానికి పూమ్ చెప్తుంటాడు, ఎక్కువ టైం పడదు, ప్లీజ్ నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వండి. అప్పుడు అతను రిక్వెస్ట్ చేస్తుంటాడు. దానికి ప్యాట్రిక్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఫస్ట్ చేంజ్ చేసి రా. అప్పుడు పూమ్ హ్యాపీగా ఫీల్ అయ్యి అతని చేయి మీద కిస్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది చూసి ప్యాట్రిక్ స్మైల్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి వైన్ తాగుతుంటారు. ఇక్కడ సీన్ రెన్ తో చాలా లవీడవీగా అవుతుంటాడు. ఇటువైపు మనం చూస్తాం పూమ్ ఫేస్ మీద సాస్ ఉంటుంది. ఇక్కడ ప్యాట్రిక్ అతనికి సైగతో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. కానీ పూమ్ అయితే దాన్ని వేరేలాగా అర్థం చేసుకొని అప్పుడు అతను ప్యాట్రిక్ కి కిస్ చేస్తాడు. సో అప్పుడు అతను కూడా కిస్ బ్యాక్ చేస్తుంటాడు. సో దాని వల్ల అందరూ ఫ్రెండ్స్ షాక్ అయి అరుస్తుంటారు. సో అది విన్న తర్వాత వాళ్ళిద్దరూ ఆల్ ఆఫ్ సడన్ గా దూరంగా జరిగిపోతారు. అప్పుడు పూమ్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, ఇప్పుడు నువ్వు హ్యాపీయా? అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఏంటి హ్యాపీ? నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే నీ ఫేస్ మీద సాస్ ఉంది అని. అది విన్న తర్వాత పూమ్ అయితే చాలా ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతుంటాడు. అప్పుడు అతను బాత్రూమ్ కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ప్యాట్రిక్ ని చూస్తూ ఉంటారు. అప్పుడు జూలీ ప్యాట్రిక్ తో అడుగుతుంది, నువ్వు నా ఫ్రెండ్ ని ఇష్టపడుతున్నావా? అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, హా నేను అతన్ని ఇష్టపడుతున్నాను, కానీ మా ఇద్దరికి ఇంకా కొంచెం టైం కావాలి అర్థం చేసుకోవడానికి. దానికి జూలీ అతనితో చెప్తుంది, ఒకవేళ నువ్వు అతన్ని లైక్ చేస్తే నువ్వు అతనికి చెప్పేసాయి, నేను కోరుకోను నా ఫ్రెండ్ మనసు మళ్ళీ బ్రేక్ కావాలి అని. అది విని ప్యాట్రిక్ షాక్ అయిపోతాడు. అప్పుడు సీన్ అతనితో చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు అతన్ని లైక్ చేస్తే నువ్వు అతనితో క్లియర్ చేయి. అదంతా విన్న తర్వాత ప్యాట్రిక్ కూడా ఆలోచిస్తుంటాడు. ఇటువైపు మిక్స్ వైన్ తాగడానికి బయటికి వస్తుంటాడు. అప్పుడు అతను చూస్తాడు, ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చేస్తారు. అప్పుడు అతను వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంటుంది. వాళ్ళ శబ్దాలు విని వాళ్ళ మదర్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఆమె వాళ్ళని కొట్టి అక్కడ నుండి తరిమేస్తుంది. అదంతా చూసి అయితే మిక్స్ చాలా స్టన్ అయిపోతాడు. అప్పుడు వాళ్ళ మదర్ అతనితో అడుగుతుంది, నువ్వు ఇంత లేట్ నైట్ ఇక్కడ బయట ఏం చేస్తున్నావు? దానికి మిక్స్ చెప్తుంటాడు, నేనైతే ఇక్కడ చెక్ చేయడానికి వచ్చాను. అది విన్న తర్వాత వాళ్ళ మదర్ చెప్తుంటుంది, ఒకవేళ నువ్వు పార్టీ చేయడానికి ఆలోచిస్తే నువ్వు దాని గురించి ఆలోచించకు. దానికి మిక్స్ చెప్తుంటాడు, లేదు మామ్ నేనైతే అలా ఆలోచించలేదు. అప్పుడు వాళ్ళ మదర్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ మిక్స్ ఏడుస్తుంటాడు, ఇప్పుడు నేను బ్లడ్ ఇక్కడ నుండి తీసుకోవాలి, ఒకవేళ నేను ఇలా చేయకపోతే నా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు అతను ఏదో శబ్దం వింటాడు. అప్పుడు అతను స్మైల్ చేసి అతని టీత్స్ ని బయట తీసి అటువైపు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జూలీ చిన్ని చూసి చాలా స్మైల్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు చిన్ చెప్తుంటాడు, నువ్వు నా సాంగ్ విన్నావా? అప్పుడు జూలీ చెప్తుంటుంది, హా నువ్వైతే ఇక్కడి సింగర్, అందరూ సాంగ్ విన్నారు. సో అది విని చిన్న అడుగుతాడు, నీకు నా సాంగ్ ఎలా అనిపించింది? సో దానికి జూలీ చెప్తుంటుంది, బాగుండే, కానీ నువ్వు కొంచెం ఇంప్రూవ్ చేస్తే అయిపో. ఇప్పుడు మనం చూస్తాం అక్కడ రెండు సీన్ వచ్చేస్తారు. అక్కడ నుండి వెళ్ళు అని చెప్తుంటారు, ఎందుకంటే అక్కడ నిక్కీను జాయ్ వచ్చేస్తారు. జూలీ కూడా వాళ్ళని చూస్తుంది. సో అప్పుడు వాళ్ళు డాన్స్ చేస్తూ వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోతారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జాయ్ నిక్కీతో చెప్తుంటాడు, నాకు చాలా స్ట్రాంగ్ వ్యాంపైర్ స్మెల్ అవుతుంది, కానీ ఇటువైపు నిక్కీకి అయితే ఎలాంటి స్మెల్ రాదు. అప్పుడు అతను జాయ్ తో అడుగుతాడు, ఆ వ్యాంపైర్ స్మెల్ ఎలా ఉండే? అప్పుడు జాయ్ నిక్కీని స్మెల్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఇది నీలాగానే స్మెల్ అవుతుండే. అప్పుడు నిక్కీ జాయ్ తో చెప్తుంటాడు, నేను మీతో ఒకటి అడగొచ్చా, మనం ఇక్కడ ఈ సీక్రెట్ బార్ లోకి ఎందుకు వచ్చాము? సో దానికి జాయ్ చెప్తుంటాడు, నేను విన్నాను హై క్లాస్ వ్యాంపైర్స్ ఇక్కడ హ్యాంగ్ అవుట్ చేయడానికి వస్తారు అని. సో మేబీ కావచ్చు ఇక్కడ మనం విచాన్ తో కూడా కలవచ్చు. సో అప్పుడు నిక్కీ చెప్తుంటాడు, కానీ ఇక్కడైతే అందరూ టీనేజర్స్ ఉన్నారు, సో నాకు అనిపించదు విచాన్ ఇలాంటి బార్ లోకి వస్తాడు అని. సో మేబీ కావచ్చు ఎవరైతే వ్యాంపైర్ లైన్ లో నుండి పారిపోయారో వాళ్ళు ఇక్కడ దొరకచ్చు. సో అప్పుడే అక్కడ ప్యాట్రిక్ కూడా వచ్చేస్తాడు. సో ప్యాట్రిక్ ని చూసి జాయ్ అతని వైపు చూస్తుంటాడు.
అప్పుడు నిక్కీ వాళ్ళని చూసి అతను అడుగుతాడు, మీ ఇద్దరికి పరిచయం ఉందా అని. అప్పుడే ప్యాట్రిక్ అంటాడు, లేదు నాకు పరిచయం లేదు. సో అప్పుడు జాయ్ నిక్కీతో చెప్తుంటాడు, నువ్వు వెళ్ళి నా గురించి వెయిట్ చేయి, ఎందుకంటే నేను ప్యాట్రిక్ తో మాట్లాడాలనుకుంటున్నాను. అప్పుడు నిక్కీ సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు జాయ్ ప్యాట్రిక్ తో అడుగుతుంటాడు, అయితే మన ఇద్దరికి రియల్ గా పరిచయం లేదా? కానీ నాకెందుకు అలా అనిపిస్తుంది, మన ఇద్దరికి ఫస్ట్ నుండి పరిచయం ఉన్నట్టు. సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, నాకైతే అనిపిస్తుంది మీరు రియల్ గా డ్రంక్ అయిపోయారు అని. సో నేను నా వెయిటర్ ని మీకు కేర్ చేయడానికి పంపుతాను. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు జాయ్ నిక్కీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నిక్కీ అతనితో అడుగుతాడు, అతను వ్యాంపర్ ఉండేనా? సో దానికి జాయ్ చెప్తుంటాడు, నాకు కూడా ఫస్ట్ అనిపించింది అతను ఒక వ్యాంపర్ అని. సో మేబీ అతను వ్యాంపర్ కావచ్చు, ఎందుకంటే ఎవరైతే నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఈ హ్యూమన్ సిటీకి అయితే రారు. సో దానికి నిక్కీ చెప్తుంటాడు, మేబీ కావచ్చు ఇది అతని ప్యారలల్ బాడీ కావచ్చు. ఇప్పుడు జాయ్ అంటాడు, కానీ నాకు ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ వ్యాంపైర్ స్మెల్ ఫీల్ అవుతుంది. ఎవరైతే ఇక్కడ నుండి ఇప్పుడు వెళ్లారో మేబీ వాళ్ళు వ్యాంపైర్స్ కావచ్చు. సో అప్పుడు వాళ్ళు వాళ్ళ వెనకాలకి వెళ్ళిపోతారు. సో ఇటువైపు మనం చూస్తాం, ఎప్పుడైతే ఇక్కడ నుండి వెళ్ళిపోతారో వాళ్ళు వెనకాల విచాన్ వ్యక్తులు పడతారు. సో అప్పుడు వాళ్ళు గవర్నర్ యొక్క ఇన్సెక్మెంట్ ని అడుగుతుంటారు. కానీ వాళ్ళకైతే ఏం తెలియదు, ఎందుకంటే వాళ్ళైతే హ్యూమన్స్ ఉండే. సో అప్పుడు వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే జాయ్ నిక్కీ అక్కడికి వచ్చి వాళ్ళని సేవ్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ గురించి సేఫ్ హౌస్ కి తీసుకెళ్తారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ప్యాట్రిక్ ఒక దాన్ని చూసి చాలా సాడ్ అవుతుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, జూలీ, సెన్, రేన్ మిక్స్ గురించి చాలా ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే అతను వైన్ తాగలేదు. సో దాని వల్ల అతను సన్ లోకి బయటికి రాడు. అప్పుడు వాళ్ళు ఎలాగైతే మిక్స్ బయటికి వెళ్తాడో అప్పుడు వాళ్ళు అతని బ్లాంకెట్ తో కప్పేస్తారు. సో అప్పుడు మిక్స్ వాళ్ళతో చెప్తుంటాడు, నేను ఆల్రెడీ బ్లడ్ ని తాగేశాను. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నీకు బ్లడ్ ఎక్కడి నుండి దొరికింది? అప్పుడు మిక్స్ చెప్తుంటాడు, మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సో అప్పుడు అతను వాళ్ళతో చెప్తుంటాడు, సో దాని వల్ల వాళ్ళకి వామిటింగ్ కలుగుతుంటుంది. అప్పుడే మనం చూస్తాం, అక్కడ పూమను ప్యాట్రిక్ రెడీ అయి వచ్చేస్తారు. ఇక్కడ మిక్స్ అయితే వాళ్ళని చూసి స్టన్ అయిపోతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నాకైతే అనిపించింది మీరిద్దరు న్యూలీ వెడ్ కపుల్స్ అని. అప్పుడే సెన్ కూడా వాళ్ళని టీస్ చేస్తూ చెప్తుంటాడు, నేను రెన్ అయితే చాలా డల్ గా కనబడుతున్నాము. అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, మీరు ఇప్పటి వరకు ఎందుకు రెడీ కాలేదు? అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే పూమ్ మిక్స్ తో అడుగుతాడు, నువ్వు బాగున్నావా? అప్పుడు మిక్స్ అతన్ని ఆపుతూ చెప్తుంటాడు, నేను బాగున్నాను. అప్పుడు వాళ్ళు కూడా రెడీ కావడానికి అక్కడ నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనకి వెడ్డింగ్ సీన్ ని చూపిస్తారు. ఇక్కడ సెన్ కి కొన్ని టాస్క్ ఇస్తుంటారు. ఇక్కడ సీన్ ఆ టాస్క్ అన్నిటినీ చాలా బాగా చేస్తుంటాడు. ఎప్పుడైతే సీన్ పుమ్మును ప్యాట్రిక్ దగ్గరికి వస్తాడో అప్పుడు పుమ్ చెప్తుంటాడు, నేను కోరుకుంటున్నాను నువ్వు గ్రూమ్ కి ఐ లవ్ యూ అని చెప్పాలని. సో నువ్వు చాలా గట్టిగా చెప్పు, దీంతోనైతే అందరికి వినపడడానికి. సో అది విన్న తర్వాత సీన్ రేన్ కి చాలా గట్టిగా ఐ లవ్ యూ అని చెప్తుంటాడు. సో అది విన్న తర్వాత అతనైతే చాలా షై పడుతుంటాడు. అదంతా చూసి పుమ్మును ప్యాట్రిక్ కూడా వాళ్ళిద్దరు చూసుకుంటుంటారు. అప్పుడు సెన్ చెప్తుంటాడు, మీరిద్దరైతే చాలా బ్లెస్ చేస్తున్నారు, మీరిద్దరైతే ఇప్పటి వరకు లవ్ కన్ఫెస్ కూడా చేసుకోలేదు. నువ్వు ఇదంతా ఏం చెప్తున్నాను, అయినప్పటికీ నువ్వు చెప్పేది నేను ఇప్పటి వరకు వినలేదు. ఏదైతే నువ్వు చెప్పావో గట్టిగా చెప్పు. అది విన్ని సీన్ అదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను రెన్ దగ్గరికి వచ్చి బొకే ఇస్తాడు. ఇక్కడ వెడ్డింగ్ రిచువల్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఇక్కడ వాళ్ళిద్దరూ కిస్ చేసుకుని వాళ్ళ వెడ్డింగ్ ని లాక్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు బొకేని పారేస్తారో అది పూమును ప్యాట్రిక్ పట్టుకుంటారు. సో అది చూసి వాళ్ళందరూ వాళ్ళిద్దరిని కిస్ అని ఫోర్స్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ సాఫ్ట్ జెంటల్ కిస్ ని షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో జూలీ చిన్న వాళ్ళిద్దరూ చూసుకొని స్మైల్ చేస్తుంటారు. అప్పుడు మై చింతో చెప్తుంటాడు, నువ్వు సీక్రెట్ గా పాయింట్స్ ని గెయిన్ చేయాలనుకుంటున్నావా? అప్పుడు అతను జూలీతో చెప్తుంటాడు, నువ్వు ఇతని మాటలు అస్సలు వినకు, ఎందుకంటే ఇతను కేవలం ఒక సింగర్. సో కస్టమర్స్ తో ఎలాగా మాట్లాడాలో ఇతనికి చాలా బాగా వస్తుంది. ఒకవేళ నీకు మాట్లాడాలని ఉంటే నువ్వు నాతో మాట్లాడు. సో అప్పుడు చిన్ మైతో చెప్తుంటాడు, నువ్వు కూడా సేమే కదా, నువ్వు కూడా ఒక సేల్ పర్సన్. సో నీకు కూడా కస్టమర్స్ తో ఎలాగా మాట్లాడడమో వాళ్ళని ఎలా సెడ్యూస్ చేయడమో చాలా బాగా వచ్చు. సో అలా వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. సో అప్పుడు జూలీ వాళ్ళిద్దరిని ఆపి చెప్తుంటుంది, ఇప్పుడు మనం డిన్నర్ చేస్తాం. నెక్స్ట్ సీన్ లో చూస్తాం, మనం సీన్ అతని కాళ్ళని ఒత్తుకుంటుంటాడు. అప్పుడు రెన్ అతని దగ్గరికి వచ్చి చెప్తుంటాడు, నీ కాళ్ళల్లో పెయిన్ అవుతుందా? సో దానికి సెన్ చెప్తుంటాడు, ఎందుకంటే జూలీ నాతో పుషప్ చేయించింది, దాని వల్ల నా లెగ్స్ లో పెయిన్ అవుతుంది. దానికి రెన్ అతనితో చెప్తుంటాడు, నువ్వు పడుకో, నేను మసాజ్ చేస్తాను.
అప్పుడు సేన్ అలానే చేస్తాడు. అప్పుడు రెన్ అతనికి మసాజ్ చేస్తుంటాడు. అప్పుడు రెన్ అడుగుతాడు, ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? సేన్ చెప్తుంటాడు, చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇటువైపు రెన్ మసాజ్ చేస్తూ అతని పైకి వెళ్తుంటాడు. సో ఎలాగైతే సెన్ లేస్తాడు అతన్ని కిస్ చేస్తాడు. సో అప్పుడు సెన్ రెన్ ని ఫ్లిప్ చేసి అతన్ని కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను అడుగుతాడు, అయితే నేను చేయగలనా? దానికి రెన్ కూడా సరే అంటాడు. సో అప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ వెడ్డింగ్ నైట్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇటువైపు మనం చూస్తాం పుమ్ చాలా డ్రంక్ అయి ఉంటాడు. ప్యాట్రిక్ అతన్ని రూమ్ కి తీసుకెళ్తాడు. ఇక్కడ మనం చూస్తాం పుమ్ అతన్ని హక్ చేసుకుంటాడు. అప్పుడు అతను ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు కూడా నన్ను మెంటల్ చెయ్యకు, ఎందుకంటే నేను మనుషుల మీద చాలా ఈజీగా బిలీవ్ చేస్తాను. ఇప్పుడైతే నువ్వు నాతో చెప్పావు నువ్వు నన్ను లైక్ చేస్తున్నావు అని, అప్పుడు నేను నీ మీద బిలీవ్ చేశాను. అది విని ప్యాట్రిక్ చెప్తుంటాడు, నేను నీతో చెప్పాను నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని, కానీ నువ్వు నా గురించి ఏం ఫీల్ అవుతున్నావు? నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? సో అది విని పుమ్ ప్యాట్రిక్ ని కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు ప్యాట్రిక్ అతని బెడ్ మీద పడుకోబెట్టి అతని మీదికి వచ్చి అతన్ని కిస్ చేస్తుంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరు వాళ్ళ క్లాత్స్ ని రిమూవ్ చేసి వాళ్ళ నైట్ ని స్పెండ్ చేస్తుంటారు. సో ఇటువైపు జాయ్ విచాన్ వ్యక్తులతో అడగడానికి ట్రై చేస్తుంటాడు, కానీ అతను ఏం చెప్పడు. సో అప్పుడు జాయ్ నికితో చెప్తుంటాడు, నువ్వు ఇతన్ని ఎండలోకి తీసుకెళ్ళు, ఎండ వల్ల ఇతని స్కిన్ బర్న్ అవుతూ ఉంటుంది. అప్పుడు నిక్కీ అలానే చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి చాలా భయపడుతుంటాడు. అప్పుడు అతను చెప్పడానికి రెడీ అవుతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఒకవేళ మీకు నిజం చెప్తే మీరు నన్ను ఎండలోకి తీసుకెళ్లారు కదా. అప్పుడు వాళ్ళు దానికి ఓకే అంటారు. అప్పుడు వ్యక్తి చెప్తుంటాడు, మాకు జనరల్ లక్స్ తో ఆర్డర్ దొరికింది, మేము గవర్నర్ యొక్క ఇన్సెగ్మెంట్ ని వెతకాలని. సో ఇక్కడ వ్యాంపైర్ ఆర్డర్ దగ్గర ఉంది, మాకు తెలియదు వ్యాంపైర్ ఆర్డర్ ఎక్కడున్నాడు. అప్పుడు జాయ్ అడుగుతాడు, విచాన్ జనరల్ లక్స్ కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు? అప్పుడు ఆ వ్యక్తి చెప్తుంటాడు, ఒకవేళ జనరల్ లక్స్ వ్యాంపైర్ సిటీకి జనరల్ అయిపోతే దాని వల్ల విచాన్ కూడా ఈజీగా వ్యాంపైర్ ల్యాండ్ కి వెళ్ళొచ్చు. సో అప్పుడు జాయ్ అతనితో అడుగుతాడు, చెప్పు నీకు వ్యాంపైర్ ఆర్డర్ గురించి ఎలా తెలుసు? అప్పుడు ఆ వ్యక్తి చెప్తుంటాడు, మాకు దాని గురించి ఎంత తెలుసు అంటే వాళ్ళ గ్రూప్ కి ఒక లీడర్ ఉన్నాడు, అతను గవర్నర్ యొక్క గ్రాండ్ సన్. అది విని జాయ్ చెప్తుంటాడు, కానీ అతని గ్రాండ్ సన్ అయితే చనిపోయాడు. సో దానికి ఆ పర్సన్ చెప్తుంటాడు, నాకైతే కేవలం ఇంతే తెలుసు, దానికంటే ఎక్కువ లేదు. అది విని వాళ్ళిద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. ఇటువైపు మనం చూస్తాం జనరల్ లక్స్ కొందరు వ్యాంపైర్స్ ని పట్టుకుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, మీకేమనిపించింది? మీరు అంత ఈజీగా నన్ను మోసం చేయగలరా? అందులో నుండి ఒక వ్యాంపైర్ చెప్తుంటాడు, నీలాంటి ఈవిల్ వ్యాంపైర్ నువ్వు కూడా ఎక్కువ రోజుల వరకు ఉండలేవు. దానికి జనరల్ లక్స్ చెప్తుంటాడు, కానీ నేనైతే ఇక్కడ చాలా రోజుల వరకు ఉంటాను. ఇంకా ఏదైతే నా ప్లాన్ వ్యాంపైర్ సిటీని కబ్జా చేయడానికి ఉందో అదైతే కంప్లీట్ కావడానికే ఉంది. దానికి వేరే వ్యాంపైర్ చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు కూడా దీన్ని దక్కించుకోలేవు, నీ అందం కూడా అలానే జరుగుతుంది ఎలాగైతే మిగతా ఈవిల్ వ్యాంపైర్స్ ది జరిగిందో. సో అది విన్న తర్వాత జనరల్ లక్స్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను మిగతా వ్యాంపైర్స్ తో చెప్తుంటాడు, మిగిలిన వ్యాంపైర్స్ ని పట్టుకొని తీసుకురండి, నేను వాళ్ళందరినీ ఒకటేసారి చంపేస్తాను. ఇటువైపు మిక్స్ చెప్తుంటాడు, అందరి దగ్గర వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఒంటరిగా అయిపోయాను. ఎండ్ అసలు నేను ఈ బాడీలోకి ఎందుకు వచ్చాను? అలా చెప్పేసి అతని పాకెట్ లో నుండి ఒక వస్తువుని తీస్తాడు. ఇంకా ఇది కూడా నాతో వచ్చేసింది, నాకు అర్థం కావడం లేదు ఇదంతా ఏం జరుగుతుందో. నేను దీన్ని సేల్ చేసేసేయాలా? నేను దీన్ని సేల్ చేసేస్తే అయిపోతుంది. దీని వల్ల నాకు ఏదైనా ప్రాఫిట్ దొరుకుతుంది, దీంతో నాకు మనీ దొరుకుతుంది, అప్పుడు నేను కూడా రిచ్ అయిపోతాను. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.